అందరికీ నమస్కారం. వెళ్ళకెలా పడుకోవాలి. ఈరోజు మనం చేయబోయే ఆసనం పాద సంచలనాసనం. పాదాన్ని కాలుని ముందుకి వెనక్కి కదలిక చేయడమే పాద సంచలనాసనం. దీనినే సైక్లింగ్ అని కూడా అంటారు. రెండు కాళ్ళని దగ్గర పెట్టాలి. రెండు చేతులని నేలపై ఉంచి బటక్స్ దగ్గర ఉంచాలి. రెడీ. కాలు ముందుకి వెనక్కి కదలిక చేయాలి. 1, breathe in, breathe out. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, breathe in, breathe out. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు 30 degreesలో హోల్డింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Exhale down. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత రివర్స్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత హోల్డింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. తర్వాత బోత్ లెగ్స్. 1, ఎక్సేల్, ఇన్హేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత రివర్స్ చేయాలి. 1, 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. విశ్రాంతి. ఈ ఆసనం తుంటికీలకి మంచి ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. బ్యాక్ యొక్క స్పైన్ కార్డ్ స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే బ్యాక్ మజిల్స్ కూడా మంచి వ్యాయామం జరుగుతుంది. పొట్ట దగ్గర ఉన్న కండరాలకు మంచి వ్యాయామం అని చెప్పచ్చు. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఎవరు చేయకూడదంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళు, హై బీపీ ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. లేచి కూర్చోవాలి. గురుభ్యో నమః.